పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సినిమాకు ముందు ట్రైలర్ వేసి చూపించిన తాగేవాళ్లు తాగుతూనే ఉన్నారు. తన 2 గాజులు అమ్ముకోవలసి వచ్చిందని ఏడ్చుకుంటూ చెప్పినా పొగ తాగడం మానేయడం లేదు. చంద్రబాబు కూడా అంతే. పీపీపీ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పినా ఆయన చెవికి ఎక్కడం లేదు. తన 2 గాజులే కాదు, మొత్తం జీవితమే అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పినా ఆయన వెనకడుగు వేయడం లేదు. అందుకే సినిమాకు ముందు వేసే ట్రైలర్ లాంటిది కాకుండా చిన్న సినిమానే ఆయనకు చూపిద్దాం. ఆయన అప్పుడైనా మారుతారేమో చూద్దాం. ఒక్కసారి ఒక ట్రైలర్ని చంద్రబాబు నాయుడు గారికి వేసి చూపిద్దాం. సినిమాకు ముందు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే ట్రైలర్ వేస్తుంటారు కదా, అలాంటిదే పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేటు కాలేజీలను ప్రైవేటోడి చేతిలో పెడుతున్న సమయంలో ఇది కూడా ఒక చిన్న సినిమాని మనం ఒక ట్రైలర్ రూపంలో వేసి చూపిద్దాం. 65 మంది పిల్లలు, అంత చిన్న పిల్లలు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటి అని అంటే నీళ్లు బాగలేవు, ఫుడ్ వాటర్ బాగాలేదా, ఫుడ్ బాగాలే. గవర్నమెంట్ తప్పు చేసిందని ఒప్పుకొని ఈ తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడన్న కొద్దో గొప్ప క్షమిస్తాడేమో. ఇదే పార్వతీపురంలో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆపకుండా కట్టేసి ఉండింటే ఆ హాస్పిటల్ ఈ పాటికి వీళ్ళందరినీ కూడా కాపాడేది. ఈ రాష్ట్రంలో దొరకనిది వైద్యం దొరకడం లేదు. ఆ ఒకటి దొరకపోతే 2 మాత్రం బాగా దొరుకుతున్నాయి. కలుషితమైనటువంటి నీరు, నకిలీ సారా, నకిలీ మద్యం. ఈ 2 అయితే మాత్రం చాలా బాగా దొరుకుతుంది. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటే చిన్నపిల్లలకి ఏంటి ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏంటి? సారా వ్యాపారం చేసుకోవడమేనా? నకిలీ సారా అమ్ముకోవడమేనా? ఒకటి మాత్రం నిజం, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరే ఆలోచించండి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పోసే సారా మీ జీవితాలను నాశనం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల మీ కుటుంబాలను, మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు చూస్తుంది మనం ఏంటంటే కురుపాం గిరిజన బాలికల దీన పరిస్థితి. పరిశుభ్రమైన ఆహారం లేక, పరిశుభ్రమైన నీళ్లు దొరక్క అనారోగ్యం పాలై, ఆసుపత్రి పాలై ఈ చిన్నారుల దయనీయ పరిస్థితి ఇలా ఉంది. వీళ్ళిప్పుడు ఎక్కడ చికిత్స పొందుతున్నారో తెలుసు కదా, విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో. కురుపాం గిరిజన బాలికల వసతి గృహం ఎక్కడా? విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎక్కడా? వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దగ్గరలో హాస్పిటల్స్ లేవా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడగండి. లేవు సార్, లేవు. దగ్గరలో ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి ఒక్కటి కూడా లేదు. 200 కిలోమీటర్లు వస్తే కానీ వాళ్లకు చికిత్స దొరకని దౌర్భాగ్యమైన పరిస్థితి. జగన్ కూడా ఇదే విషయం చెప్పారు సార్. అక్కడ జగన్ చెప్పింది నిజం. ఆయన చేసి చూపించింది ఒక విజన్. ఏకకాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం ఓ చరిత్ర సార్. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేది ఆయన కల. అందులో 6 కాలేజీలను ప్రారంభించడం మరో చరిత్ర. మరో 5 కాలేజీల్ని ప్రారంభించడానికి సిద్ధం చేయడం ఇంకో చరిత్ర. అందులో కురుపాంకి అతి సమీపంలో పార్వతీపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ దశలో ఉంది. అది కానీ పూర్తయి ఉంటే ఈరోజు మన బిడ్డలు కురుపాం నుంచి 200 కిలోమీటర్లో ఉన్న విశాఖలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. దగ్గరలోనే చికిత్స పొందేవాళ్ళు. కానీ మన డాక్టర్లు చెబుతుంటారు, సినిమాల్లో కూడా చాలా సీన్స్లో మనం చూసే ఉంటాం. మనం హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి సమయంలో కూడా డాక్టర్లు చెప్పే మాట, త్వరగా తీసుకురావాలి, సకాలంలో రావాలి. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే, ఒకవేళ మార్గ మధ్యంలోనే ప్రాణాలు పోతే డాక్టర్లు చెప్పేది గంట ముందు వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని అంటారు. 200 కిలోమీటర్లు జర్నీ సార్. మరి అదే కురుపాంకి సమీపంలో పార్వతీపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని చేపడితే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందా లేదా?
కానీ చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా? ప్రైవేట్ వాడికి అమ్మేస్తా, ఎకరా 100 రూపాయలకి ఇచ్చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, పీపీపీ పేరుతో అడ్డదారులు దోచేస్తా, పేదోడికి వైద్యాన్ని దూరం చేస్తా, అంతా నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీతో మన పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో పాటు పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. అందుకే జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలనేది జగన్ కళ. దాన్ని సాకారం చేస్తూ దాదాపు 8,500 కోట్ల రూపాయలతో సార్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి 2022లో తొలి అడిగేశారు. ఒక్కసారి ఎన్ని మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారని చూద్దాం. ఈరోజు ఆ పిల్లలనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీ జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఈ రకంగానే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లకు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. 16 ఏళ్ల ముఖ్యమంత్రి ఏ రోజైనా కలగన్నారా? కనీసం ఇలాంటి డ్రీమ్ ఉందా? లేదు. సారా వ్యాపారం, నకిలీ మద్యం, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వైన్ షాపులను తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం, ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాడికి అమ్మేయడం. ఇదే ఈరోజు ఆ బిడ్డల పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ రాష్ట్రానికి. ఇది కనువిప్పు కావాలి అందరికీ. ఎస్, మెడికల్ కాలేజీల లిస్ట్ ఒకసారి చూపించండి. జగన్ హయాంలో మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సార్. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. పార్వతీపురం, విజయనగరం, నర్సీపట్నం, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పులివెందుల, మదనపల్లె, పెనుగొండ, నంద్యాల, ఆదోని, పిడుగురాళ్ల, పాలకొల్లు, పాడేరు. ఉత్తరాంధ్రలో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2 ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయనగరం ప్రారంభమైపోయింది, అలాగే పాడేరు కూడా ప్రారంభమైంది. ఆ పైన కనిపిస్తుంది కదా పాడేరు, అది తర్వాత విజయనగరం. ఈ రెండిటికి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, ప్రారంభోత్సవం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేతుల మీదుగా 17 ప్రభుత్వ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే అందులో ఎన్ని పూర్తయ్యాయనేది ఒకసారి చూద్దాం. ఎన్ని పూర్తి చేశారు? మా వల్ల కాదు, దీన్ని పూర్తి చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది, 25 ఏళ్ళు పడుతుందని ఆ మధ్య మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి సార్, మీకోసం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో ఆలోచించకండి. సత్యకుమార్ కోసం అయితే అసలు ఆలోచించకండి. 20-25 ఏళ్ళు కూడా పడుతుందట మెడికల్ కాలేజీలు కట్టడానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది? అంటే చరిత్ర సృష్టించినట్టే కదా సత్యకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించినట్టే కదా. మీకు చేత కాదని చేతులు ఎత్తేస్తున్నారే ఈరోజు. మరి ఆయనకి ఎలా చేతనైంది 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు మన పిల్లలందరూ కూడా వైద్య విద్యను అక్కడ చదువుతున్నారంటే ఒకసారి స్క్రీన్ చూపించండి సార్. పాడేరు, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం మన పిల్లలు చదువుతున్నారు. ఒక్క పాడేరు 1 ఇయర్ పూర్తయింది, ఇప్పుడు 2వ సంవత్సరం. ఇవన్నీ కూడా 2 ఇయర్స్. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత గొప్ప కాలేజీలు నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సాధ్యమైంది? ఎలా పూర్తి చేశారు? అందులో కరోనా 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టినా సరే ఇలాంటి ఆలోచన రావడం ఎక్కడ? మీరు కట్టలేక చేతులు ఎత్తేసి అబద్ధాలు చెప్పడం ఎక్కడ? నెక్స్ట్, అత్యంత ప్రధానమైనవి నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయినవి, అవి కూడా చూడాలి. ఒకసారి చూడండి. ఇందులో పులివెందుల అయితే సార్ 50 సీట్లు ఎన్ఎంసీ ఇస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాల్తో దన్నేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రారంభిస్తే ఆయనకి ఇష్టం ఉండదు కదా, దాన్ని పీపీపీకి ఇవ్వాలి కదా మనం. కాబట్టి ఏం చేశారంటే కాలితో 50 సీట్లను తన్నేశారు. ఇప్పుడు మదనపల్లె, పులివెందుల, మార్కాపురం, పిడుగురాళ్ల, ఆదోని ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నవి. 5 కాలేజీలు సిద్ధంగా ఉంటే వాటిలో పులివెందులైతే మాకు అవసరం లేదని సీట్లను కూడా కాలుతో దన్నేసినటువంటి పరిస్థితి. సార్, ఈరోజు నేను కొన్ని చూపించాను కదా మీకు, ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా. ఈ రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రుల పేరు చెబితే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి మనకు పెద్ద ఆసుపత్రులు? ఇలాంటి మెడికల్ కాలేజీలు వస్తే కార్పొరేట్ స్థాయి వైద్యం పేదవాడికి ఉచితంగా అందుతుంది. దాన్ని ప్రైవేట్ వాడికి అమ్మేసి ప్రైవేట్ కాలేజీలు చేసేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు మన రాష్ట్రంలో మనకి ప్రధానంగా వినిపించేటటువంటివి చాలా ఉండొచ్చు, కానీ ప్రధానంగా వినిపించే పెద్ద ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపించండి. 3 ఉన్నాయి సార్. పెద్ద ఆసుపత్రులు 3 ఉన్నాయి. కేజీహెచ్ విశాఖలో, జీజీహెచ్
గుంటూరులో, రుయా హాస్పిటల్ తిరుపతిలో. ఒక 3 మాత్రమే మన కంటికి కనిపిస్తున్నాయి. కడప రిమ్స్ ఉండొచ్చు, ఒంగోలు రిమ్స్ ఉండొచ్చు. ఇవి కాకుండా పెద్ద ఆసుపత్రి అనగానే, మనకు ప్రభుత్వ ఆసుపత్రి అనగానే మనకి హైదరాబాద్లో గాంధీ హాస్పిటలో లేకపోతే ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఉన్నాయి కదా. ఇవి గుర్తొచ్చినట్టుగా మన రాష్ట్రంలో మనకు గుర్తొచ్చేవి కేజీహెచ్, జీజీహెచ్, రుయా. ఈ 3 మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు ఆ పిల్లల్ని ముందుగా నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చూపించాననేది చెబుతున్నా, పదే చెబుతున్నా. మన దౌర్భాగ్యం, మన పిల్లల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం. దగ్గర హాస్పిటల్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి హాస్పిటల్ల నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఒక్కరి ప్రాణం కూడా పోయేది కాదు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేజీహెచ్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. అసలు కురుపాం గిరిజన హాస్టల్, బాలికల హాస్టల్ ఎక్కడుంది? పార్వతీపురం మెడికల్ కాలేజ్ నిర్మాణ దశలో ఉందన్నాం కదా. పార్వతీపురం ఎంత దూరంలో ఉంది? కురుపాం నుంచి విశాఖ ఎంత దూరంలో ఉంది? ఒక్కసారి చూపించండి సార్. ఎస్, మీరు ఒక్కసారి గమనించండి సార్. పైన ఉన్నది కురుపాం, అక్కడ కనిపిస్తున్నది. దాని పక్కనే ఉన్నది పార్వతీపురం. ఇక్కడ విశాఖ జిల్లాలో కేజీహెచ్ ఉంది సార్. ఎంత దూరంలో ఉందో ఒకసారి చూడండి. ఆ డిస్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్లే చేయండి. ఎస్, కురుపాం టు పార్వతీపురం పిల్లల్ని మనం ఈజీగా అడ్మిట్ చేసి ఉండొచ్చు. కేవలం 20 కిలోమీటర్ల దూరం. కురుపాం నుంచి పార్వతీపురంకి 20 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ మనం ఎక్కడ అడ్మిట్ చేశాం మన పిల్లల్ని? మన పిల్లల్ని తీసుకొచ్చి ఎంత దూరంలో పెట్టాం? కేజీహెచ్లో పెట్టాం. కురుపాం నుంచి కేజీహెచ్ ఎంత దూరంలో ఉంటుందో ఒకసారి చూపించండి. చూడండి సార్ ఒకసారి. మన దౌర్భాగ్యం, పార్వతీపురం మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఉంటే ఈరోజు అక్కడే అడ్మిట్ అయ్యేవాళ్ళు. కానీ ఎక్కడున్నారు? కురుపాం నుంచి 200 కిలోమీటర్లో ఉన్నటువంటి కేజీహెచ్కి తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత గొప్ప విజన్ అయితే, అక్కడ పార్వతీపురం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో 4 మెడికల్ కాలేజీలు తీసుకురావాలనేటటువంటి తలంపుతో ఆయన తీసుకొచ్చినటువంటి కాలేజీలు 2 ప్రారంభమయ్యాయి. 2 నిర్మాణ దశలో ఉన్నాయి. నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, నిర్మాణ దశలో ఎంతవరకు నిర్మాణం జరుపుకున్నదనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పటికీ కూడా ఒప్పుకోకుండా ఏం మాట్లాడుతున్నారంటే, మొన్నటి వరకేమో అయ్యన్న పాత్రుడు అసలు ఇక్కడ నర్సీపట్నంలో ఎక్కడుంది చూపించాలి, జీవో ఎక్కడుందో చూపించాలి అని అన్నారు. చూపిస్తాను రా బాబు, అందరికీ చూపిస్తాను, రాష్ట్రం అంతటికీ చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి ఇదిగో ఇక్కడుంది, ఇదిగో ఈ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటోంది అని చూపించి, మీరు అడిగినటువంటి జీవో కాపీ ఇది 204 చూడండి, కళ్ళు తెరవండి, లేదంటే కాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోండి, ఇక్కడ ఎవరైతే మెడికల్ కాలేజీ లేదంటున్నారో వాళ్ళందరూ కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి అని జీవోతో సహా చూపించారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? వెంటనే టీడీపీ రూట్ మార్చింది, నాలుగు మడతేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకందరికీ కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ నడుపుతూ ఉంటారు. ఎప్పుడు నోట్లో నాలుక, దాని ఉపయోగాలు, ఈ వర్క్షాప్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. దాన్ని నాలుకని ఎంత చక్కగా వాడుతారంటే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఖర్చు పెట్టింది తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పెట్టండి, ఎవడొద్దన్నాడు? మీరు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖర్చు పెట్టారు, మీరు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా? ఖర్చు పెట్టింది తక్కువ. టీడీపీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ముందు అసలు జీవో లేదన్నారు. 2022 ఆగస్టు 8న జీవో నెంబర్ 204ని జగన్ ప్రభుత్వం ఇచ్చింది. 2022 డిసెంబర్ 30న ఆ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, సెప్టెంబర్ 3న మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణాలు అన్నీ ఆపేయండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినంత వరకు ఓకే, ఇప్పుడు కడుతున్నవన్నీ కూడా ఆపేయండి అని ఒక మెమో ఇచ్చినటువంటి దార్శనికత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎవరు ఖర్చు పెట్టద్దన్నారు సార్ మిమ్మల్ని? పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే కాలితో దాన్ని పంపించేశారు. ఇంత దౌర్భాగ్యం. ఒకసారి ఈ పరిస్థితులన్నీ చూసిన తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవి ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. కురుపాం గిరిజన బాలికలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన దుస్థితికి కారణం ఎవరు? నెంబర్ 2
క్వశ్చన్ నెంబర్ 2. అస్వస్థతకు గురైన పిల్లల్ని కురుపాం నుంచి కేజీహెచ్కు ఎందుకు తరలించాల్సి వచ్చింది? 200 కిలోమీటర్లు ఎందుకు తీసుకొచ్చారు? నెక్స్ట్, పార్వతీపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తయితే పిల్లలకు ఈ గతి పట్టేదా? క్వశ్చన్ నెంబర్ 4. సారా వ్యాపారమే ప్రభుత్వ బాధ్యత అనుకునే వాళ్లకు మెడికల్ కాలేజీల ప్రాధాన్యత తెలుస్తుందా? క్వశ్చన్ నెంబర్ 5. జగన్ నర్సీపట్నం పర్యటనలో కనిపించినటువంటి జనం స్పందన చూసైనా బాబు కళ్ళు తెరుస్తారా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. ఎస్, పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ చూస్తున్నాను సార్. ఇది పక్కనే ఉన్న మన ఇప్పటి వరకు ఆ కురుపాం బాలికల పరిస్థితి చూసాం కదా. ఇందులో ఏముందంటే కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూలుకు పాకిన కామెన్లు. పక్కనే ఉన్న గురుకులంలో జాండీస్ రావడంతో సిబ్బంది అప్రమత్తం. మొత్తం 360 మందికి టెస్టులు చేయగా 30 మందికి కామెర్లు. సేమ్ ఈ కురుపాం పక్కనే. కేజీహెచ్లో 2, కురుపాంలో 4 చికిత్స. ఇది సార్ పరిస్థితి. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మొన్నటి నుంచి మనం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఎక్కడో విశాఖలో ఉన్నటువంటి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు. ఇదే పార్వతీపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మీరు పూర్తి చేసి ఉంటే ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్యం వచ్చేది కాదు కదా అని. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా ఈ రాష్ట్ర ప్రజలు? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాన్ని తీసుకున్నా, అది గ్రామ సచివాలయం తీసుకున్నా, పరిపాలన వికేంద్రీకరణ తీసుకున్నా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకున్నా, సమగ్రాభివృద్ధి ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి పేదవాడికి, సాధారణ ప్రజలకు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన టేకప్ చేశాడు. మీరు ఏ పాలసీ అన్నా తీసుకోండి, అది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సేవలు అందాలి. మీకు అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, రాజకీయం, పార్టీ, ప్రభుత్వం అంటే ఏంటంటే ఉయ్యాల నుంచి కాటి వరకు వారి బాగోగులు చూడడమే ప్రభుత్వ బాధ్యత అంటాడు. అంటే పిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. ఇది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఆ స్ఫూర్తి కలిగిన నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గ్రామ సచివాలయ వ్యవస్థ రాకముందు ఏంటి పరిస్థితి? మా రాజధాని ఏదంటే హైదరాబాదో, ఢిల్లీయో, అమరావతిలో, చెన్నైయో. కానీ ఈరోజు మా రాజధాని ఏదంటే మా ఇంటి పక్కన. అంటే రాజధానితో ముడిపడిన సేవలన్నీ నేనే అందుకుంటా ప్రతి గ్రామంలో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా అదే చేశాడు. ఉదాహరణ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకుంటాం. ఎందుకు మెడికల్ కాలేజీలు జిల్లా కోటి చేశారు? అది ఒక ఫ్యాషన్ కాదు, ఒక రియాలిటీ. జిల్లాలు పెంచడం కూడా ఒక రియాలిటీ. జిల్లాలు కూడా ఎవరు సాహసం చేశారు? ఏ జిల్లా పెంచితే ఏమొస్తుందో అని భయపడిపోయి ఏ రాజకీయ పార్టీ నాయకుడు స్పందించకపోతే జగన్ గారు సాహసం చేసి 26 జిల్లాలు ఎందుకు చేసినట్టు జిల్లా పరిపాలన అందరికి దగ్గరగా ఉండాలని. ఆ క్రమంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజీ ఉంటే, ఈరోజు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఒక స్వభావం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు. ఈరోజు ఈశ్వర గారు ఎందుకు జిల్లా హెడ్ క్వార్టర్ ని ఒక హాస్పిటల్, ఒక టెరిటోరియల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ తీసుకొచ్చారంటే జగన్ గారు, ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను. కరోనా వచ్చినప్పుడు రాయలసీమలోని అన్ని జిల్లా వాళ్ళు తిరుపతికి వచ్చి పడ్డారు. వేల మంది. బెడ్లు దొరకకుండా మరణాలు సంఘటన నాకు తెలుసు. ఎందుకంటే ఎవరు వచ్చినా మమ్మల్ని అడిగేది ఒక బెడ్ తీసేయండి, ఒక ఆక్సిజన్ బెడ్ తీసేయండి అని. అదే జగన్ గారు ఆలోచించినట్టుగా గత ప్రభుత్వాలు ఆలోచించుండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇప్పుడు తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజీ, సిమ్స్, పద్మావతి మెడికల్ అనుకూలంగా దాదాపు 1000 బెడెడ్ రూయా హాస్పిటల్ ఉంది. అలాంటిది ప్రతి జిల్లాలో వచ్చి ఉంటే కరోనా పేషెంట్లు తిరుపతికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళు కొత్తపేటలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు. దాని దగ్గరగా చూస్తే ఈ రోజు కురుపంలో జరిగినటువంటి ఘటన తీసుకున్నప్పుడు ఆ పిల్లలని ఏమది సూపర్ స్పెషాలిటీ సమస్య కాదు. అది ఇప్పుడు వాళ్ళ అడ్మిట్ చేసింది సూపర్ స్పెషాలిటీ సమస్య కాదు, ఒక సాధారణమైన సమస్య వచ్చింది. కేజీహెచ్ వచ్చేంత వరకు సాధారణ ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ఉత్తరాంధ్రలో ఇంకో హాస్పిటల్ లేదు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశం. దాన్ని బ్రేక్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పెట్టారు. బహుశా ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యి ఉంటే ఈరోజు కేజీహెచ్ విశాఖపట్నానికి వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు. 2, ఇది సాధారణ హాస్పిటల్ సమస్య. కానీ అసాధారణమైన సమస్యలు వస్తే, ఒక గుండె నొప్పి వస్తే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. మీకు తెలుసు, ఒక గుండె నొప్పి కానీ తీవ్రమైన సమస్యలు. ఆ గోల్డెన్ పీరియడ్ అంటే 1 అవర్లోనో 2 గంటలోనో సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో జరిగితే వాళ్ళు బతుకుతారు.
కాబట్టి ఆ గోల్డెన్ పీరియడ్ అందుకునే ప్రయత్నం ఆ రోజు జగన్ గారు చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేసినా ప్రభుత్వ సేవ అన్నది డైరెక్ట్ గా కింద ప్రతి గ్రామ ప్రజలకు అందాలి అనే కాన్సెప్ట్ తో వాళ్ళు సాహసం చేశారు. 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చారు. కానీ ఇంత చర్చ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం అంటే 2 ప్రశ్నలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి ఈశ్వర్ గారు. ఒకటి, డబ్బులు లేవు. 2, సుధాకర్ విషయం తీసుకొస్తున్నారు. దోవపడుకు నేను రెండింటికి మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విషయం నిజానికి మీకు సానుభూతి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు సిబిఐ విచారణ పూర్తయింది. బహుశా 2023కే రిపోర్ట్ వచ్చేసింది. 16 నెలలైంది. తీసుకొచ్చి నిజాలు చెప్పండి, శిక్షించండి. అవేమి లేకుండా మీరు మౌనంగా ఎందుకు ఉన్నారంటే దాంట్లో ఏమి లేదని నాకు అర్థం. ఇది మొదటి అంశం. డబ్బుల విషయం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి ఈశ్వర్ గారు. ఏమంటున్నారు? 8,000 కోట్ల రూపాయల దాకా మెడికల్ కాలేజీలు పెండింగ్ లో ఉన్న కంప్లీట్ చేయడానికి అవసరం అవుతుంది. ప్రతి ఏడాది 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది నిర్వహణ అని ప్రభుత్వం అంటుంది. కాసేపు నిజం అనుకుందాం. ఈశ్వర్ గారు, నేను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటీకరణ మీరు చేస్తున్నారు, అంటే నష్టమే కదా మీ లెక్క ప్రకారం. ప్రతి సంవత్సరం 1,500 కోట్లు, ఇప్పుడు ఒక 8,000 కోట్లు కావాలి. డబ్బులు మీ దగ్గర లేవు. ప్రైవేట్ వాడు వచ్చి సేవ కోసం వస్తాడా? కరెక్ట్. ఈ నష్టాన్ని భరించడం కోసం వస్తాడా? ఈ 1,500 కోట్ల రూపాయలు భరించి పేదలకు సేవ చేయడం కోసం హాస్పిటల్ పెడతాడా? అంత నిజాయితీ వాడే హాస్పిటల్ పెడతాడు కదా. నీ దగ్గరికి ఎందుకు వచ్చినాడు? అంటే మీరు చెప్తున్న డబ్బుల పరిమితికి జరుగుతున్న పరిణామానికి ఏ సంబంధం లేదు. కరెక్ట్. అంటే ప్రైవేట్ వాడు ఎప్పుడైనా కూడా లాభాలకే ఉంటాడు కదా. అంటే లాభం వ్యాపారం అంటేనే లాభంతో ముడిపడిందే కదా. అంటే ప్రైవేట్ వాడు లాభాలకు వస్తేనే వస్తాడు. మరి లాభాలకు వస్తున్నప్పుడు మీరు నష్టం అని ఎట్లా అంటారు అంటున్నాను. ప్రైవేట్ వాడు వస్తున్నాడు అంటే దీంట్లో ఏదో సంపాదించాలని. అవును. మరి సంపాదించే అవకాశం దీంట్లో ఉంటే మరి ఖర్చు ఎట్ట అవుతుందని అంటున్నాను. మరి ప్రభుత్వం ఆర్థిక సమస్యను చెప్పడానికి రియాలిటీకి ఏ సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొచ్చారో ప్రతి సందర్భంలో ఈశ్వర్ గారు ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈ రోజు ములకల చెరువులో మద్యం విషయం వచ్చింది. ఇప్పుడు జగన్ గారు గుర్తొస్తున్నాడుగా. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వమే షాపులు పెట్టంతే ఈ గొడవ ఉండేది కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే వాళ్ళు విశాఖపట్నం రావాల్సి ఉండేది కాదు కదా. ఈ మౌలికమైన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు లేవనైతే దానికి సమాధానం చెప్పలేక, చెప్పే నిజాయితీ లేక ఏకంగా సుధాకర్ అని అదని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈశ్వర్ గారు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. జగన్ గారు ఎవరో చేసింది కరెక్ట్, ఒక దూరదృష్టితో చేసినాడు. కానీ ప్రతి క్షణం జగన్ గారు గుర్తు అదే కదా. జగన్ గారు చెప్తుంది కూడా, మనం ఎంతకాలం బతుకున్నాం కాదు, మన తర్వాత మనల్ని ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారనేది ఇంపార్టెంట్ అంటాడు ఆయన. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్ గారి పరిపాలన ఆ రోజు కానీ ఈ రోజు గుర్తొస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చరిత్రను నిలబడుతుంది. ప్రభుత్వం ఆలోచించకపోతే మూల్యాన్ని చెల్లించుకుంటుంది. రైట్. జూపుడి గారు, నిన్నటి ప్రజాస్పందన, నిన్న సభ జరిగిన పర్యటన జరిగిన విధానం చూసిన తర్వాత, ప్రజల్లో వచ్చినటువంటి ఒక రియాక్షన్ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వెనకడుగు వేసే అవకాశం ఉందా? ఆలోచించే అవకాశం ఉందా? కళ్ళు తెరిచే అవకాశం ఉందా? ఇంతమంది స్పందన ఈ రకంగా కనిపిస్తోంది కదా, మనం తప్పు చేస్తున్నామని ఆలోచించే అవకాశం ఏ కోశానైనా ఉందా? ఈశ్వర్ గారు, మీకు డిబేట్లో ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి, మా సోదరుడికి, అదేవిధంగా సాక్షి ప్రేక్షకులు, మీరు ఈ ప్రశ్న తెలిసి అడిగారో తెలియక అడిగారు? తెలిసి అడిగాను, తెలుసుకుందామని. మీరు ఇందాక ఒక 20 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చూపించారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 200 కిలోమీటర్లు అవుతుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు 20 కిలోమీటర్ల దగ్గర ఉంటాడు. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటైజేషన్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం, ప్రజలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా ప్రైవేట్ రంగంలో ఏవైనా ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రమే లాభపడతారు. అది ప్రభుత్వంలో ఉంటే ఇది సమాజం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని తగ్గించి ప్రభుత్వ రంగాన్ని పెంచే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ 20 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చుట్టూరే తిప్పుతాను నా ఉపన్యాసం అంతా కూడా, నా డిబేట్ అంతా. కారణం ఏంటంటే, మీరు చూడండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ మేము సంపూర్ణ మద్య నిషేధం అన్నాం, ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. కానీ గత అనుభవాలు చూసినప్పుడు దాన్ని స్లోగా తీసుకురావాలనే ఒక ఆలోచనలోకి ప్రైవేట్ లో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని టైమింగ్స్ మార్చడం, ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టడం, దాన్ని దూరంగా పెట్టడం, దాదాపు అందుబాటులో లేకుండా రేట్లు పెంచడం, ఇవన్నీ తగ్గించే కార్యక్రమంలో తీసుకొని ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం, ఆరోగ్యం కోసం చేసినట్టు అంశాలు. మీరు ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే
ఈయన గారు ఏం చెప్తున్నారంటే అబ్బాయి మా దగ్గర డబ్బులు లేవు, మేము నడపలేము, అవును. ఇది ప్రైవేట్ వాడికి ఇస్తే బాగుంటుంది అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీవి మోడల్ తీసుకొచ్చాడు. పీపీపీ అదేమంటే మాట్లాడుతున్నారు, రోడ్లన్నీ కూడా పీపీపీ మోడల్లో ఉంటున్నాయి కదా, లేకపోతే మనం చెరువుల్లో బావులు ఏది అవుతున్నాం కదా, ఈయన రకరకాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజల్లో నాటుకుపోయినటువంటి ఒక సబ్జెక్ట్. ఈవెన్ అంతా బాగున్నప్పుడు కూడా 1999 నుంచి 2004 దాకా అనర్గళంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భం అది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సంస్థల మొత్తాన్ని కూడా ఆయన ప్రైవేటు పరం చేసినటువంటి విధానం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఉద్యమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వడగళ్ళ వాన పడినా ఆయనతో పాటు మేము ఉన్నామని ప్రజలు పరిగెత్తిన నర్సీపట్నం వ్యవహారం చూసి చంద్రబాబు నాయుడు గారు మారుతాడు అనుకుంటే పొరపాటున మీరు ఈ ప్రశ్న నాగేస్తే వేశారు కానీ రెండో వాళ్ళకి వేయబాకండి. ఆశాజీవన్ సార్, పేదవాళ్ళకి ఆరోగ్యం, మంచి వైద్యం అందుతుందని, పేద విద్యార్థులకు మంచి చదువులు అందుతాయని, వైద్య విద్య అందుతుందని ఒక ఆశతో అటువంటి చిన్నది ఉంటుంది. ఆ చివరి క్షణంలో కూడా ఏదో ఆశ ఉంటుంది కదా. మీరు ఆశావాదులు కాబట్టి, మీరు ఆశావాదులు కాబట్టి, మీరు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపారిజన్ చేసి ప్రతిరోజు ప్రతి ప్రశ్నలు సమాజానికి వదులుతున్న వాళ్ళు కాబట్టి మీ ఆశావాదానికి నేను వెల్కమ్ చెప్తాను. అయితే ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నేను చెప్తున్నా ఇక్కడ. వాట్ ఈస్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం? ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పాడు, ఆయన ఏది చేసినా విలేజ్ సెక్రటరియట్ నుంచి లేకపోతే విద్య దాకా, మెడికల్ విద్య దాకా ఆయన ప్రజలకి అందుబాటులో ఉన్న సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక పెద్ద కార్యక్రమాన్ని తనకు అందినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి తినేసినా సరే, 3 సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం ఎలక్షన్కి పోయినా సరే, ఆర్డి 2 years, ఈ 2 years పరిపాలనని ప్రజలు ఈ రోజు ఇందాక మీరు మీ ప్రియామలో చెప్పినట్టుగా ఈ రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఈ విధంగా ఉండదు కదా. అంటే 2 years పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత దగ్గరగా తీసుకెళ్లాడో ఈ రోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పొరపాటున కూటమికి ప్రభుత్వం అప్పచెబితే కూటమిలో ఉన్న భాగస్వామి ప్రశ్నిస్తానని వచ్చిన వాడు సైలెన్స్ అయిపోతే ఇంకొకళ్ళు ఎక్కడి నుంచో ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు వస్తారో రాదో తెలియదు. మొత్తం తనే చేస్తున్న విధానం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని టోటల్ గా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి క్రమంలో మేము ఎంత మొత్తుకున్నా, నేను చెప్తున్నా ఈరోజు మేము 1,000 సంతకాలు ఉద్యమం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో తడిసినా, ఎండలో ఎండినా చంద్రబాబు నాయుడు మారడు. ఓకే, కానీ బీజేపీ అయినా రియాక్ట్ అవుతుందా సార్? బీజేపీ అయినా రియాక్ట్ అవుతుందా? ఎందుకంటే కేంద్రం ఇచ్చింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అటువంటి అనుమతుల్ని తీసుకొచ్చి ఒక యజ్ఞంలాగా 17 మెడికల్ కాలేజీలని ప్రారంభిస్తే, వాటికి శంకుస్థాపన చేసి నిర్మాణాలు మొదలుపెట్టి కొన్ని పూర్తి చేసి కొన్ని నిర్మాణ దశలు ఉంటే మోడీ గారి కళ అనుకోవచ్చు కదా అది. పోనీ దేశవ్యాప్తంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంగా తీసుకొచ్చింది, మరి బీజేపీ ఏం చేస్తోంది సార్? దాన్ని ప్రైవేట్ కమ్మేస్తుంది. దారిలోకి వచ్చి నిజంగా మోడీ గారికి కలందో లేదో నాకైతే డౌట్, కానీ మీ దారిలోకి వచ్చి మోడీ మంచి మనస్తత్వం అనుకున్నా పొరపాటు. బట్ ఐ హావ్ ఏ రిజర్వేషన్, దానిలో నాకు రిజర్వేషన్ ఉంది. ఓకే, మోడీ గారి ప్రతినిధిగా ఉన్నటువంటి మెడికల్ హెల్త్ మినిస్టర్ ఎవరండి ఈరోజు? ఎవరతను? సత్యకుమార్ గారు. ఏం చెప్పాడు అతను? ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే 25 సంవత్సరాలు పడుతుందట. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు ది బీజేపీ ఎమ్మెల్యే అండ్ శిష్య ఆఫ్ వెంకయ్య నాయుడు ఆర్ ఇంకొకళ్ళు ఎవరికో బీజేపీలో RSS లో శిష్యుడిగా ఉన్నటువంటి సత్యకుమార్కి నాదొక ప్రశ్న. ఓకే, 25 సంవత్సరాలు నువ్వు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటి పునాదులు తీసి కట్టండి, 25 సంవత్సరాలు కట్టుకుంటూ ఉండండి, మీరు ఎక్కడ ఉంటారో జనాలు తెలుస్తారు. ఏమయ్యా జనం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానం కానీ తను అందుకున్నటువంటి స్పీడ్ కానీ కనబట్టలేదా ప్రజలకి, సమాజానికి? కరెక్ట్. చేతగాని మంత్రులు వస్తే ఈ విధంగా ఉంటుంది ఇలాంటి శాఖల్లోకి. 25 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ ఎందుకు పడుతుంది? 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కట్టారు? మరి 25 ఏళ్ళు పట్టే పని అయితే సార్ అన్ని తెలిసి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఆలోచన కూడా ఉండదా వీళ్ళకి?
మనం ఈ కాదు, రకంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే. గారు ఆ, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 5 ఎకరాల్లో ఒక ఇల్లు కడుతున్నాడు. మ్మ్. 25 సంవత్సరాలు పట్టుద్దా? ఓకే. సత్యకుమార్కి హైదరాబాద్ లో కట్టినటువంటి ఇల్లు, అతనికి ఉన్నటువంటి ఫామ్ హౌస్ 20 సంవత్సరాలు పట్టిందా? అవి కూడా ఉన్నాయా? మనకు తెలియదు. ఎందుకు చెప్తారు? ఉంటే ఉండనివ్వండి, మాకు అబ్జెక్షన్ లేదు. Hmm. బట్ డోంట్ ట్రై టు లై విత్ ద పీపుల్. ఎస్, కరెక్ట్, బీయింగ్ ఏ మినిస్టర్, రైట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఎందుకు పడుతుంది 25 సంవత్సరాలు కాలేజీ కట్టడానికి? ఏమనుకుంటున్నారు మీరు? Yes. అబద్ధాలని చెప్తే వినటానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? రైట్. ఎందుకు కేంద్రంలో నువ్వు కేంద్రంతో ఉన్నటువంటి వాడే కదా. కేంద్రం తీసుకొచ్చిన డబ్బులు చంద్రబాబు నాయుడు ఈరోజు ఖర్చు పెట్టడం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇయర్ కి 1000 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పెట్టలేకపోతే ప్రభుత్వం ఎందుకంటే గాడిదలు కట్టడానిక? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఒక 5,000 కోట్లు 5 సంవత్సరాల పరిపాలన, ఒక 1000 కోట్లు సంవత్సరం పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ఉండి తీరుతాయి. అరే, ప్రజల ఆరోగ్యాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే, రైట్. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వాడు కాళ్ళు ముఖ్య విధానంలో మీరందరూ వెళ్ళిపోతే, ఈ పీపీపీ మోడల్ అని లేదా ప్రైవేటైజేషన్, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసమా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ వాళ్ళు కలిసింది? దేనికండి? సారాయి నమ్మితే ఏదో పరిశ్రమలు తెస్తారంటే నిజంగా దావోస్ నుంచో, అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో, సింగపూర్ నుంచో ఏదో తెస్తారనుకున్నాం. కానీ ఆఫ్రికా నుంచి కల్తీ మద్యం అమ్మే కుటీర పరిశ్రమల్ని ఈ తీసుకొచ్చి పడేశారు. ఎస్, రైట్. పరిశ్రమలు అంటే ఏదో అనుకున్నారు సార్ జనాలు. కల్తీ మద్యం కుటీర పరిశ్రమ అనుకోలేదు. కరెక్ట్. ఇది వీళ్ళ స్టాండర్డ్. రైట్. పేరుకేమో చెప్పుకుంటూ పోతారు. కాబట్టి దెర్ ఇస్ ఏ విజన్ డిఫెక్ట్. విజన్ డిఫెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్సిమిటీ కోసం లోకల్ గా, మనకు ఎన్విరాన్మెంట్ సైన్స్ లో ఈశ్వర్ గారు ఒక చిన్న సేయింగ్ ఒకటి ఉంది, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. ఓకే. థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని చదివో లేకపోతే ఎవరైనా చెప్తే వినో తీసుకొచ్చి లోకల్ గా నీకు ఉపయోగించుకోగలిగితే యూ విల్ బి నంబర్ 1. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎక్కడో ఉన్నటువంటి వాడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని కట్టి పెట్టడం కోసం తన మనుషులకి, ఇయర్ అండర్లైన్, తన మనుషులకి. ఎవరి తన మనుషులని మీరు నన్ను ప్రశ్న అడిగితే నెక్స్ట్ డిబేట్ లో నేను చెప్తాను మీకు. రైట్. రైట్. సో ఇంత డిఫరెన్స్ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, ఇద్దరు నాయకుల్లో విజన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఆయన విజనరీ అని పిలిపించుకోవచ్చు ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు. ఉత్తరాంధ్రలో అనేది కంటికి ఒక 70 mm పిక్చరే కనిపిస్తోంది. విజనరీ ఎవరనేది కంటికే కనిపిస్తోంది. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, నాగమల్లేశ్వరి గారు, నిన్నటి కార్యక్రమం గురించి చెప్పండి. నిన్న మొత్తం కార్యక్రమం వెంట ఉన్నారు కదా మీరు, ఎలా జరిగింది? ప్రజల రియాక్షన్ ఎలా కనిపించింది? ఎందుకంటే ఆ స్పందన చూసైనా ఏమైనా మార్పు వస్తుందా అని చిన్న ఆశాజీవిని అని చెప్పాను కదా, అందుకంటున్నా. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. నిజంగా నాకైతే 2 కళ్ళు సరిపోలేదు సార్. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కోర్ వైఎస్ఆర్సీపీ కానీ, జగన్ గారి అభిమానులు కానీ, నిజంగా ఆయన కోసం వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు అందరూ సార్, నిజంగా లిటరల్లీ అసలు మరి ఇంకా ఈ అభిమానం ఇంకా జగన్ అన్నకే అంకితం సార్. నాకైతే పర్సనల్గా నేను కల్లారా చూశాను కాబట్టి నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నా యాక్చువల్గా చెప్పాలి అని అంటే. కానీ నిన్న ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే, కాలేజ్ లేదన్నారు, జీవో లేదన్నారు, కానీ ఆ కాలేజ్ చుట్టూ 2,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు సార్ నాకు తెలియక అడుగుతాను. అదే విధంగా కాలేజ్ కి ముందు ఒక కంచె వేశారు, ఐరన్ కంచె. ఎందుకు? ఆ కాలేజీలోకి ఎంటర్ అవ్వకూడదని. అసలు కాలేజీ లేనప్పుడు, జీవోనే లేనప్పుడు ఎందుకు మీరు కంచెలు ఎందుకు వేయాలి, పోలీసులను ఎందుకు పెట్టాలి? ఇంకా హైలైట్ ఏంటంటే, అక్కడ నుంచి ఎక్కడంటే మన పెందుర్తి నుంచి స్టార్ట్ అయ్యి లైన్ ఇచ్చారు కదా మనకి, వేపకొండ నుంచి పెందుర్తి నుంచి హైవే ఎక్కి మళ్ళీ మనం నర్సీపట్నం వే వచ్చేంత అడుగడుగున అంటే మీరు ఇంత భయపడేదానికి అసలు కాలేజే లేదన్నప్పుడు ఎందుకు సవాల్ ఇసిరారు? అసలు సవాల్ ఇసినటువంటి వ్యక్తి మరి పారిపోయాడంట, మరి లేరు ఆయన వచ్చిండుంటే జగన్ అన్న వరకు కూడా అవసరం లేదు సార్. అక్కడ వచ్చినటువంటి జనాభా ఆయనకి సమాధానం చెప్పేవాళ్ళు, ఇవాళ అక్కడ కాలేజ్ ఉందా లేదా అనేది.
అదేవిధంగా ఎవరైతే మినిస్టర్ సత్యకుమార్ గారు ముందు రోజు ఆయన పెళ్లికి వచ్చారు, ఒక మ్యారేజ్కి వచ్చారు. ఎక్కడ మరి ఆ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయి పట్టుకొని తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా. మీరెందుకు పారిపోయారు, ఈయనెందుకు పారిపోయారు? హోంమంత్రి పాపం బీపీఆ లేకపోతే ఇంకోటా అని కామెడీ చేసింది కదా. మరి ఆడికి వచ్చునుంటే ఆవిడికి తెలిసిండేది అసలు కాలేజ్ ఉండేదా లేదా, లేదంటే మనం బీపీలు చెక్ చేసుకోవాలా లేదా అనేది. ఎంత నిసిగ్గుగా సార్. ఇవాళ మీరు ఒక మాట చెప్పారు, అది వాస్తవం. ఏంటి అని అంటే నర్సీపట్నంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైనా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? కేజీహెచ్ వరకు రావాలి. అదే నర్సీపట్నంలో కాలేజ్ ఉంటే కేజీహెచ్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ టైం పార్వతీపురంలో కాలేజ్ హాస్పిటల్ ఉంటే వాళ్ళు వచ్చి కేజీహెచ్ వరకు రావాల్సిన అవసరం లేదు. అంటే మీరు కంపేర్ చేసుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, వీళ్ళు ఎంతమందితో ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు అని అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే మరి ఇంకా అక్కడ ఏమన్నా ప్రైవేట్ హాస్పిటళ్ళు వీళ్ళ బినామీలు ఉన్నారో, లేకపోతే వీళ్ళకి దోచిపెట్టే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో, అందుకనే వాళ్ళకి ఈ గవర్నమెంట్ కళాశాల కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కట్టడం ఇష్టం లేదేమో. బట్ అందుకని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమేమో అని నాకు నిన్న లైవ్ గా వెళ్ళినప్పుడు నాకు అనిపించినటువంటి థింగ్ సార్. నిజంగా మళ్ళీ ఇవాళ చూసాను నేను కొన్ని ప్రెస్ మీట్లు ఏమంటున్నారంటే జనాలే లేరట. మీరు ఒకసారి ఆ ఏబిఎన్ ఛానల్ కి సంబంధించిన ఇవాళ వాళ్ళ హెడ్లైన్స్ చూస్తే ఎంత నిసిగ్గుగా జనాలు వచ్చారు, పోలీసుల మాట వినట్లేదు, పోలీసు కంట్రోల్ చేసినా వినట్లేదు, పోలీసుల మీద దురుసుగా బిహేవ్ చేశారు అని చెప్పి జనసంద్రంతో ఉన్నటువంటి ఫోటోలన్నీ నిన్న ఏబిఎన్ ఛానల్లో వేసి చూపించారు. ఇవాళ పొద్దున్న లేస్తే జనాలే లేరు, అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పుకొని చంద్రబాబు తిట్టుంటారు. అంత లైవ్ ఇచ్చేసి అంత జనాన్ని చూపిస్తే మీకు అర్థం కావట్లేదు మేడం, మీకు అర్థం కావట్లేదు. అక్కడ అంత జనాన్ని ఏబిఎన్ ఛానల్ ముందుగా లైవ్ ఇచ్చి చూపించడం వల్ల కొందరికి ఆగ్రహం వచ్చుంటుంది. కరకట్టలో ఇంట్లో కొన్ని టీవీలు బగులుంటాయి, సోఫాలు బగులుంటాయి, ఇలాంటి దృశ్యాలు ఎందుకు వేస్తారని అనుంటారు. అందుకే పొద్దున కల్లా జనం లేరని మళ్ళీ మార్చేశారు సార్. కరకట్ట కొంపలలోనే కాదు సార్ స్క్రీన్లు పగలడం, అన్ని ఏరియాల్లో పగిలే. పాపం వీళ్ళు రాష్ట్రం దాటి దేశాలు దాటి పక్కన మరి అయ్యన్ పత్రు గారు ఎక్కడికి వెళ్ళిపోయారో మరి నాకు తెలియదు, కానీ ఎవరో అన్నారు దుబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయారంట పాపం ఆయన భయపడి. నిజంగా ఆ రోజు నిన్న గాని అక్కడ ఉంటే వీళ్ళు అరిచే గర్జనకి గుండెపోటు వచ్చేది ఆయనకి. అంత ఘోరంగా జనాలు అక్కడికి వచ్చారు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇంకా పచ్చి బూతులు తిట్టారంట అయ్యన పత్రికని. ఒరే నువ్వు ఉండకుండా ఉండే వ్యక్తివి, ఏదో రామకృష్ణ అనుకొని పెద్దోడివి అలా ఉండక నువ్వు ఛాలెంజ్ ఇసరడమేలా, అనవసరంగా ఆ ఛాలెంజ్ ఆయన సీరియస్ గా తీసుకోవడమేలా, ఇవాళ ఇంత రచ్చ చేయడానికి పోలీసుల్ని తిట్టించడానికి కారణం ఎవరు సార్? అయ్యన పాత్రుడు గారే. నిజంగా ఒక రకంగా అయ్యన పాత్రుడు గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఆయన ఛాలెంజ్ ఇస్తున్నారు కాబట్టి మనం వచ్చాము. నిజంగా జనాలకి తెలిసింది అసలు కాలేజ్ ఉందా లేదా, హాస్పిటల్ ఉందా లేదా. ఆ సీమారాజు అన్న వ్యక్తి కూడా ముందు రోజు వచ్చి ఎక్కడో లాస్ట్ మూలలో, అది మరి కాలేజీకి కట్టే బాత్రూంలో ఏమో నాకు తెలియదు, కానీ ఆ చిన్నవి ఏవైతే ఇనుపరాట్లవి ఏవో చిన్నది చూపించి ఏడుంది కాలేజీ అని మాట్లాడుతున్నాడు. ఆ ముందంతా మరి కాలేజీ లేనప్పుడు ఆ కాలేజీ చుట్టూ ఎందుకు కంచెలేశారు? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సార్, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ నిండా పోలీసులు సార్. తర్వాత పైన అంతా ఏమంటారు వాటిని, ఏదో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు, పైన జూమ్ అంతా వేసుకుంటూ ఎక్కడ ఏమేం జరుగుతుంది ఏంటి, అసలు ఎలాగ జనాలు ఎక్కడి నుంచి ఉన్నారు ఏంటి పరిస్థితులు, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఒకటి నేను ఏమంటున్నాను అనంటే, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు లెక్క ప్రకారమే చూస్తేనే 65,000 అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? రాలేదు అని అంటున్నారు. జీవో మళ్ళీ ఇప్పుడేమో మీరు స్టేట్ ఇచ్చుకున్న జీవో అని అంటున్నారు. అక్కడ అన్ని డబ్బులు హెచ్చించి చేయలేదు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో మీరు చక్కగా కట్టలేదు, డబ్బులు మీరు హెచ్చించలేదు అని మాట్లాడుతున్నారు. మీరు చెయ్యండి పోనీ, మీరు అన్నట్టుగానే 5,000 కోట్లు హెచ్చిస్తే. నాగమల్లేశ్వరి గారు, మీ అంచనా ప్రకారం నిన్న ఎంత మంది వచ్చుంటారు నర్సీపట్నం టూర్కి, పర్యటనకి? సార్ ఫర్ మై నాలెడ్జ్, నేను చూసిన కళ్ళతోటి నాకు తెలిసిన లెక్క ప్రకారమే 1,00,000 మంది ఉన్నారు సార్. లిటరల్లీ
అసలు ఆ వాననక ఎండనక అఫ్ కోర్స్ మేము కూడా తడిచామనుకోండి, అది వేరే విషయం. అందులో నాకు ఎస్పెషల్లీ నేనైతే నాకు గూస్ బంప్స్ వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఎందుకంటే ఈ వ్యక్తి కోసం చెప్పాలని, ఒక అంధుడు సార్, బ్లైండ్ పర్సన్, అబ్బాయి పేరు రాజాబాబు. అతను ఎంత ఫోర్స్గా వస్తున్నాడంటే మమ్మల్ని ఎక్కడక్కడ అన్ని చోట్ల ఆపేసి జామర్స్ పెట్టారు సార్. ఎంత చిల్లర థింగ్ అంటే జామర్స్ పెట్టారు. మా ఫోన్లు లేవు, లేకపోతే మేము ఇంకా బయట గట్టిగా చాలా వీడియోస్ ఇచ్చేవాళ్ళం అసలు పరిస్థితి ఏంటి అని అనేది. అతను ఎంత సిన్సియర్ గా అక్కడి నుంచి వస్తున్నారని అంటే అతని చుట్టూ పాపం ఒక 50 మంది పోలీసులు ఉన్నారు. ఆ బ్రదర్ కి తెలియలా. నేను నిజంగా అక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత అడిగాను, ఎందుకు బ్రదర్ మీకు కళ్ళు లేవు, ఎలాగొచ్చేస్తున్నారు మీరు? వాళ్ళ అమ్మాయి అనుకుంది ఆగురా ఆగురా అంటున్నా కూడా వినట్లా. ఒక్క మాట చెప్పాడు సార్, నాకైతే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినటువంటి థింగ్ ఆ మూమెంట్. ఎందుకు వచ్చారంటే నేను జగనన్న కోసం వచ్చానక్క అంటున్నాడు. అరే నీకు కనిపించడు కదరా జగనన్న అంటే, దిగగానే జగనన్న స్పర్శ నాకు తెలుస్తుంది అక్క అన్నాడు సార్. నాకైతే ఇంక అసలు ఏందో ఈ ప్రేమ ఏందో ఈ అభిమానం ఏందో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు సార్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. అట్లాంటి అన్నని అదే రూట్ లో వచ్చినప్పుడు పిల్లలు కూడా సార్, స్కూల్ పిల్లలు కూడా ఒక వీడియో నేను చూశాను. నాకైతే ఏమనిపించిందంటే, అన్న ఈ 5 ఏళ్ళు మా భవిష్యత్ ఇంతేనా, ఇంక ఈ 5 ఏళ్ళు మా చదువులు ఇంతేనా, ఏమంటే తినడానికి మంచి ఫుడ్ లేదు, చదివించడానికి మంచి చదువు లేదు, ఈవెన్ బాత్రూమ్ల దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చూడండి సార్, నిజంగా ఇక్కడ మన కేజీహెచ్ లో 47 మంది పిల్లలు ఎందుకు వచ్చారు సార్? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక బిడ్డ చచ్చిపోవడం చూసామా సార్? అది కూడా హెల్త్ ఇష్యూస్ రావడమో లేకపోతే ఫుడ్ పాయిజన్ అవడమో, ఒక్క బిడ్డను చచ్చిపోయిన సిచ్యువేషన్ ని ఓపెన్ ఛాలెంజ్ సార్ నేను చూపించమనండి. ఇవాళ ఎందుకు బాధ అంటే, మనమందరం నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అమ్మాయిని సార్. ఇవాళ రాజకీయానికి సంబంధం లేదు సార్. నేను ఒక మహిళగా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక ఆడబిడ్డగా, నేను ఒక దళిత బిడ్డగా ఎందుకు చెప్తున్నానంటే, విద్య అనేది చాలా మందికి డబ్బున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అది అందరి ద్రాక్షవలిగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలంతా పై చదువులు చదువుకున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచన ప్రకారం ఎంతో మంది బిడ్డలు సార్, అసలు ఏం సార్ చెప్పకూడదు కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్ బిడ్డలు ఐక్యరాజ్య సమితికి నడవడం ఏంటి నాకు తెలిసి నా టైంలో లేదు సార్. దాని తర్వాత చాలా మంది వచ్చినటువంటి బిడ్డల టైంలో కూడా లేదు. ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే, ఈ చదువులంతా దూరంగా పెట్టాలి, ఈ విద్యనంతా దూరం చేయాలి, మెడికల్ విద్యనంతా దూరం చేయాలి. నేనైతే కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సార్, ఇమీడియట్ గా మీరు ఇవ్వాల్సినటువంటి, మీ దగ్గర ఎన్నో ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేశారు కాబట్టి, ఆ అప్పులో ఇంకొక అదనపు అప్పు అనుకొని 5,000 కోట్లు హెచ్చించి 10 మెడికల్ కాలేజీల్ని మీరు ఏదైతే నిర్మాణం చేకూర్చితే డెఫినెట్ గా ఎంతో మంది విద్యకి మీరు బిడ్డలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఒక రకంగా చూస్తే టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు 17 కడుతున్నామని వీళ్ళు ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. ఈరోజు పీపీపీ అనగానే అసలు ఎక్కడున్నాయి, ఏవే ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఎక్కడున్నాయి, ఏ దశలో ఉన్నాయి, వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ని కాలేజీలా ఈ రాష్ట్రానికి అని ఇప్పుడు చర్చ మొదలైంది. తర్వాత అనిత గారు కానీ మంత్రి, తర్వాత సవిత గారు కానీ మంత్రి గారు కానీ, ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు కానీ, వీళ్ళందరూ చేసినటువంటి కామెంట్స్తో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనిపిస్తోందా? ఈశ్వర్ గారు, సెల్ఫ్ గోలే కాదు, ప్రజా వ్యతిరేక విధానంగా మారుతా ఉంది. నాకు 2 ఘటనలు. నిన్న జరిగిన ర్యాలీ చూసిన తర్వాత యాదృచ్ఛికంగా ఒక శుభ కార్యక్రమానికి పిలవడం కోసం ఇంకో మిత్రులతో కలిసి 2 రోజుల ముందు జగన్ గారిని నేను కలిశాను. ఆ సందర్భంగా జగన్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ 17 మెడికల్ కాలేజీలు తాత్కాలికంగా ఒడిదుడుకులు గురిగా వచ్చేమో కానీ, జగన్ గారు ఏ కన్సెంట్ అయితే ఆ కాలేజీలు నిర్మాణం చేపట్టారో అది ప్రభుత్వ సారథ్యంలో నిలుస్తుందన్న నమ్మకం అయితే నాకు కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 1 ఎందుకంటున్నానంటే, ర్యాలీ తర్వాత కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 1.5 year చాలా పొలిటికల్ యాక్టివిటీ చేసింది కదా. సరే, కొన్న జూపుడు అన్న కానీ వారు కానీ చెప్పకపోవచ్చు కానీ, చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఏంది ఈ కార్యక్రమాలు రోజు అంటూ ఉన్నారు. కానీ మెడికల్ కాలేజ్ ఉద్యమం వచ్చేసరికి కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వ్యత్యాసం అంటే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆర్తి, ఆ మెడికల్ కాలేజీలు మాకుంటే మేము బాగుంటాము, మా ఆరోగ్యం బాగుంటుంది, ఆర్తి ప్రజల్లో కనిపిస్తుంది. ఎంత ప్రజల్లో ఆర్తి కనిపిస్తుందో అంతకు మించిన స్పిరిట్ తో జగన్ గారు ఈ వ్యవహారంలో ఉన్నారు.
ఎందుకు ప్రజలకు ఆర్తి కలిగిస్తుందంటే ఈశ్వర్ గారు నమ్మకం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయగలము అని నిరాశ వస్తుంది. అవును. కానీ జగన్ గారు తీసుకున్న లైన్ ఏది? నెంబర్ 1, నేను ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటాను. నెంబర్ 2, పొరపాటున మీరు ఇచ్చినా కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రభుత్వం టేకప్ చేస్తుంది. రైట్. ఈ స్టేట్మెంట్ ఏదైతే జగన్ గారు తీసుకున్నారో పోరాడే వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, ప్రజలకి విశ్వాసం కలుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుంటే విద్యుత్ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెనక్కి రాలేదు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ఏంటి? అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తారన్నాడు, చేశాడు, ఉచిత విద్యుత్ వచ్చింది. వారు రాజకీయ వారసులుగా జగన్ గారు కూడా మెడికల్ కాలేజ్ నాతో జగన్ గారు అన్నది పురుషోత్తం, ఇది నేను ఆర్తితో తీసుకున్న నిర్ణయము, ఏదో ఫ్యాషన్ గానో పొలిటికల్ డెసిషన్ కాదు, నేను ప్రజలకు ఇది అవసరం అని నమ్మి తీసుకున్నాను, దీనికి నిలబడతాము, ఏదేమైనా సరే నిలబడతాం, అందరూ సపోర్ట్ చేయండి, సాధిస్తాను, పోరాడతాము, ప్రజలు నిలబడతారన్నారు. ఖచ్చితంగా జగన్ గారు నాతో అన్న మాట విన్నా, నిన్న జరిగిన ర్యాలీ చూసినా, వైసీపీ కార్యక్రమాలు చూస్తున్నా, ఈ విషయం వరకు ప్రజల్లో మద్దతు చూస్తే తాత్కాలిక ఒడిదుడుకులే తప్ప 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అజమాయిషిలో ఉంటాయన్న విశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా కలిగించింది. రైట్. జూపుడి గారు, సమయం తక్కువ ఉంది, కన్క్లూడ్ చేయండి సార్. ఒక చరిత్ర 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకురావడం అనేది, కానీ ఆ చరిత్రను కూడా ఆ రోజుల్లో మీరు సరిగా చెప్పుకోలేకపోయారో, ప్రచారం చేసుకోలేకపోయారో, పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయారో, ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా గొప్పగా చెప్పుకుంటోంది. ఇందుకు టీడీపీకి థ్యాంక్స్ చెప్పాలేమో అని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? నేను మీతోటి దీనిలో సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అంశాలని ప్రజల్లోకి పర్ఫెక్ట్ గా తీసుకెళ్తుందో మేము ఫెయిల్ అయి ఉండవచ్చు. బట్ ఇక్కడ మెడికల్ కాలేజీ విషయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు దాదాపు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి మన వాళ్ళు ఫిలిప్పీన్స్ కానీ లేకపోతే రష్యా కానీ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి మెడికల్ డాక్టర్స్ గా తయారవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనే ఆయన ఆలోచన ఏంటంటే 4,910 మంది డాక్టర్లకి ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఎక్కువే, ప్రజలు దాదాపు 5 కోట్లు నో డౌట్. కానీ తన 5 సంవత్సరాల్లో 5,000 మంది డాక్టర్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యం రీత్యా కరెక్ట్ ఆయన తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, మీకు ఫెడరల్ క్యాస్ట్రో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏబా ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలంటాడు. అవును. రీజన్ ఏంటంటే అక్కడ 120 సంవత్సరాలు బతుకుతారు ప్రతి మనిషి. కరెక్ట్. అఫ్ కోర్స్ క్యూబా అంతా కూడా పోరాటంలో ఉండిపోయింది కొంతకాలం. పురుషోత్తం రెడ్డి గారు నాకన్నా ఎక్కువ చెప్తాడు కావాలంటే. కానీ అక్కడ ప్రతివాడు ఒక డాక్టరే, ప్రతివాడు ఒక స్టూడెంటే, ప్రతివాడు ఒక మిలిటరీ మ్యాన్ లాగానే ఉండిపోతాడు. పోరాటం. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన ప్లాన్ ఏంటంటే, ఇది ఎవరో తీసుకొచ్చి చెప్పింది కూడా కాదు, స్వతహాగా వాళ్ళ నాన్నగారు రూపాయి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆలోచన లయోలా మెడికల్ కాలేజ్, లయోలా హాస్పిటల్ కడపలో పులివెందుల్లో ఆయన ఒక రూపాయి డాక్టర్గా తయారైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హాస్పిటాలిటీ రాష్ట్రానికి ఎంత అవసరం అవుతుంది, ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు మొత్తాన్ని కూడా తన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మల్టిపుల్ చేశాడు. ఎంత పెంచుకుంటూ పోయాడంటే ఎక్సెల్ లాగా పెంచాడు. 5,000 మంది ఒక 5 సంవత్సరాల్లో ఈ డాక్టర్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించాలి? అసలు ఎవరు 5,000 మంది? నాకు తెలియకుండా వీళ్ళు ఎలా వస్తున్నారు, కాబట్టి అవన్నీ కట్టకుండా ఆపేసేయండి అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల క్రితం పెట్టినటువంటి, ఒక నెల క్రితం పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఈ మెడికల్ హాస్పిటల్స్ ని కట్టకుండా మీరు వదిలేస్తే ప్రభుత్వం కట్టండి, కావాలంటే మా సపోర్ట్ కూడా మేము ఇస్తాం. అరే 50 మెడికల్ సీట్లు పులివెందుల్లో మెడికల్ కాలేజీలో వస్తే మాకు అవసరం లేదని వాళ్ళు వెనక్కి కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాశారండి. ఇట్లా అనేక ప్రాంతాల్లో రాసుకుంటూ వెళ్ళిపోయారు. బిల్డింగ్స్ మొత్తాన్ని ఆపేశారు, ఒక మెమో ద్వారా లేదా ఒక జీవో ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు ప్రభుత్వం కట్టకుండా వేరే వాడు ఎవడైనా కట్టడానికి వస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చేస్తా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా రివ్యూకి పెడతాం. రైట్. ప్రజలైతే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఇది శిక్షిస్తానో పోరాటాలు కొడతానో చెప్పలా. అవునవును. విల్ టేక్ ఏ రివ్యూ ఆన్ ది స్పాట్. రైట్. థాంక్యూ సార్. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్. yes థాంక్యూ సార్. రివ్యూ పెడతామంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దీన్ని కట్టడానికి వచ్చేవాడు ముందుకు లేడు, తను కట్టక ఆపటానికి కూడా అవకాశం లేదు.
రైట్ Wherein సార్ జూపూడి గారు, సమయం జగన్మోహన్ రెడ్డి గారు మించిపోయింది క్రియేట్ సార్. చేసినట్టు ఒక సారీ పరిస్థితి సారీ, ఏంటంటే ఈ రోజు సమయం మించిపోయింది. తన థ్యాంక్ ఆలోచన యూ విధానం జూపూడి గారు, పురుషోత్తం రెడ్డి ఖచ్చితంగా గారు, ప్రజా ఆరోగ్యం రీత్యా ఆ అలాగే మెడికల్ నాగమల్లేశ్వర కాలేజ్ గారు. 5,000 మంది థ్యాంక్ యూ డాక్టర్లు అండి ఇవాళ మెడికల్ చర్చలో కాలేజ్ పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.